నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व। दादो जय बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, जेपी नड्डा गारी नायकत्వం వర్ధిల్లాలి, పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, भारत माता की जय, भारत माता की जय। जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद। भारत 2 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఎన్నికల కమిటీ ఇన్ఛార్జిగా కదిరి నియోజకవర్గం ఇవ్వడం చాలా సంతోషకరం. కదిరి నియోజకవర్గంలో మనకు ఉన్న మున్సిపాలిటీ పరంగా మొత్తం 70,000 ఓట్లు ఉంటే మనకి 40-45,000 ఓట్లు మైనార్టీలవే ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో 2 లక్షల పైచిలకు ఓట్లలో మా మైనార్టీలు దాదాపు 75,000 నుంచి 80,000 ఓట్లకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మైనార్టీలకు వ్యతిరేకం కాదని చెప్పి ప్రతి ఒక్క పార్టీలో వ్యతిరేకం చెప్తున్నా కూడా భారతీయ జనతా పార్టీలో వ్యతిరేకంగా లేదనే దానికి ఉదాహరణ బీజేపీలో మైనార్టీలకు ప్రత్యేకంగా ఏ హోదా కావచ్చు, ఏ అధికారం కావచ్చు, ఏ పోస్టులు కావచ్చు, ఏదైనా కూడా బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీ అంటే ప్రతి ఇంటిన కాషాయం జెండా అనేది భారతీయులుగా మనం ఉన్నాం కాబట్టి భారతీయ మాతకే జయ అని తెలుపుతాము. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో జరుగుతున్న విధాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంటి పన్నుతో సహా రోడ్లు విధానము, అమ్మఒడి కావచ్చు, సచివాలయాలు కావచ్చు, వీళ్ళ రంగులు వేసుకుంటూ ప్రత్యేకంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకుంటున్నారు. మన నరేంద్ర మోదీ గారి నుంచి నిధులు తీసుకుంటూ ఏ నిధులు తీసుకున్నా కూడా వీళ్ళు సరైనగా ప్రజలకు అందించకన్నా ప్రతి ఒక్క రూపాయి కూడా వేస్ట్ దుర్వినియోగంగా చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి డబల్ ఇంజన్ సర్కారు ఏ పొద్దైతే మనం తెచ్చుకుంటామో, ఏ పొద్దైతే మనం జెండా ఎగరేసుకుంటామో, ఏ పొద్దైతే మనం భారతీయులు అని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి మనం భారతీయ జనతా పార్టీకి మనం భారతీయులు అని చెప్పి ఓటు వేయించుకుంటేనే ఆ పొద్దే మనకు ఊరు వాడ మన కుటుంబం బాగుంటుందనేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మొన్న జరిగినటువంటి మీటింగ్లో మైనార్టీల్లో చురుకైన వ్యక్తులు అని చెప్పేసి ఈ జిల్లాలో ఒకరికి బార్ ఇంతియాజ్ గారికి కదిరి మైనార్టీ మోర్చా ఎన్నికల ఇన్ఛార్జు, అదేవిధంగా దస్తగిరి గారికి పుట్టపర్తి సత్యసాయి జిల్లా, అదేవిధంగా రాష్ట్ర నాయకులు బాబ్జాన్ గారికి నగిరి, వీళ్లకు ఎన్నిక చేయడం రాష్ట్ర అధ్యక్షురాలకు మరొకసారి మేము భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దాదాపు 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు, మైనార్టీలకే కాకుండా అన్ని వర్గాల వారికి కూడా వీళ్ళు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, జిల్లా అధ్యక్షులు కూడా వీళ్ళకు ఎప్పుడూ ప్రథమ స్థానంలో పోస్టులు ఇస్తూనే ఉంటారు. ఇచ్చినటువంటి ఆ పోస్టుకు వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేస్తూనే వస్తున్నారు. కాబట్టి ఈరోజు జిల్లా దాటి కూడా బాబ్జాన్ గారికి ఆ పోస్ట్ ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ మైనార్టీలు చాలా ఎక్కువ ఉండాలని చెప్పేసి వాళ్ళను కన్విన్స్ చేయడానికి మంచి వ్యక్తి కావాలని చెప్పేసి మైనార్టీ మోర్చాలో కూడా ఈ ఎన్నికల ఇన్ఛార్జి ఇవ్వడం బార్ ఇంతియాజ్ గారికి. పుట్టపర్తిలో కూడా మైనార్టీలు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఓట్లన్నీ రాబోయే ఎలక్షన్కు మనకు పార్టీకి మార్చే విధంగా, అదేవిధంగా వాళ్ళని కన్విన్స్ చేసి ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు చెప్పుకుంటూ వాళ్ళను మైనార్టీలను మన పక్కు మంచిగా ఈ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారి పరిపాలన మాకు నచ్చింది, మేమందరం కూడా వారి ఎంటే ఉంటామని చెప్పే విధంగా ఈరోజు మైనార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నందుకు ఈరోజు మైనార్టీలకు ఎన్నికలు ఇన్ఛార్జ్ చేయడం చాలా సంతోషిస్తూ వాళ్ళకి మాకు భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఇచ్చినా ఇది సాంప్రదాయంగా ఒకరికొకరు గౌరవించుకోవడం ఇది ఆనవాయితీకి వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఇచ్చినటువంటి పోస్టులకు రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మైనుద్దీన్ గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్మించుకున్నాం. మన యొక్క భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఏదైతే ఈ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నియంత పాలనగా
వ్యవహరిస్తున్నటువంటి తీరుపై భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నడము బిగించింది. ఏదైతే అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి మన రాష్ట్రంలో, ఈ ఒక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఈ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే అన్యాయాలకి, అక్రమాలకి, దోపిడీలకి, అరాచలకి, రోడీజానికి పాల్పడుతున్నటువంటి నియంత పాలనకి పూర్తి స్థాయిలో చెక్కు పెట్టడానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో వివరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలోకి రాకముందు ఏదైతే మైనార్టీలకి విషపూరిత హామీలు ఇచ్చి పెద్ద ఎత్తున మోసం చేశారు, నిండా ముంచారు. అదే విధంగా ఏదైతే దాదాపు 15 వరకు పథకాలు దుల్హన్ పథకాన్ని ఇస్తామన్నారు, నిండా ముంచారు. అదే విధంగా ప్రత్యేక సప్లాన్లు ఇస్తామన్నారు, అది కూడా ఇవాళ. అదే విధంగా ఇమాములకు, మోజన్లకి గౌరవవేతనం ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవాళ. అదే విధంగా విదేశీ విద్య కల్పిస్తామని చెప్పినారు. ఇలాంటివి ఎన్నో మోసగించినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీపై భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఈ నియంత పాలనకి చెక్కు పెట్టడానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ ఒక ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో హిందూపూర్ పార్లమెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో మా యొక్క చాకచక్యం చూపిస్తాం. ఈ యొక్క హిందూపూర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగురవేస్తాం. అదే విధంగా కదిరి నియోజకవర్గంలో కూడా మా యొక్క అత్యధికంగా ఉండేటువంటి మైనార్టీ ఓట్లు దాదాపు 65,000 ఓట్లు ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభావం చూపించి ఈ కదిరి నియోజకవర్గంలో కూడా మా యొక్క ఎమ్మెల్యేగా గెలిచి దీనిపైన కూడా కదిరి నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో మన కాషాయ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ ఎన్నికల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ మోర్చా, మైనార్టీలో ఉండేటువంటి 13% ఓట్లు పూర్తి స్థాయిలో మన నరేంద్ర మోదీ గారికి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి స్లోగన్ ఏదైతే ఉందో, సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటున్నటువంటి నరేంద్ర మోదీ గారిపై ప్రతి ఒక్కరు కూడా నమ్మకం పెట్టుకున్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి, మరి కేంద్ర ప్రభుత్వంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ భారత్ మాతాకి జై. సర్వీసు ప్యాసింజరు ఆపలేదని కండక్టర్ ప్యాసింజర్ ఇద్దరు గొడవ పడినారు. ఆ గొడవ పడడం వల్ల కండక్టర్ డ్రైవర్ను సర్వీస్ పంపలే, ఫిజికల్గా సపోర్ట్ చేయలేదు డ్రైవర్ని. ఫిజికల్గా సపోర్ట్ చేయడానికి ఆయన డ్రైవింగ్ చేస్తుంటాడు, ఈయన కూర్చుంటాడు. మాది బండి ఆపాల్సిన బాధ్యత మాత్రమే మాది. ఆ బండి ఆపడానికి గల కారణాలు ఏముంది? డ్రైవరు కండక్టరు బిల్లన్న నొక్కాలా, లేదంటే ప్యాసింజరు గట్టిగా కేకన్నా పెట్టాలా, మాకు వినపడేటట్టుగా డ్రైవర్ కనపడేటట్టుగా ఆయన చెప్పనన్నా చెప్పాలా. ఈ రెండు తెలియక ముందు ఆయన పోతా ఉంటాడు, ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటా ఉంటాడు. ఆపడంలో ముందు ఉండే డ్రైవర్లను ప్యాసింజర్లు ఎక్కించుకోవడంలో ఆయన బాధ్యత, దింపడంలో మాత్రం కండక్టర్ పోషకం దాని పాత్ర ఎక్కువ ఉంటుంది.
కాబట్టి అటు కాకుండా వీళ్ళు ఆపలేదని వాళ్ళిద్దరూ గొడవపడి ప్యాసింజర్ కండక్టర్ గొడవపడి డ్రైవర్ సర్వీస్ పంపలే. కాబట్టి డ్రైవర్లకు మద్దతుగా జీవనం కొనసాగించుకుంటే డ్రైవర్లు ఎయిర్ బస్సులో డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగించే డ్రైవర్లకు వృత్తి కోల్పోతారనే ఉద్దేశంతో మేము డ్రైవర్లకు మద్దతుగా బస్సులు ఆపినాం. చీటింగ్ వాటికి డ్రైవర్ నిలబెట్టడం అనేది, డ్రైవర్ సంబంధం లేని దాంట్లో గలాట సస్పెండ్ చేయమనేది, ఏమన్నా ప్యాసింజర్ ప్రతి ఒక్క ఇప్పుడు ఎక్స్ప్రెస్ బండ్లు పల్లె వెలుగు మాదిరి నిలబెట్టాలా, ఎక్స్ప్రెస్ పల్లె వెలుగులు మాదిరి నిలబెట్టాలి, ఎక్స్ప్రెస్ మెయిన్ స్టేజ్లో నిలబెట్టాలి, రిక్వెస్ట్ స్టాప్లో నిలబెట్టాలి. పల్లె కాడ నిలబడాలంటే ఏడవుతుంది, మళ్ళీ టైంకి బండి పరిగెత్తాలి. బండి పరిగెత్తాలంటే మా డ్రైవర్ లేదో టైం అవుతుందని స్పీడ్గా దొరికితే బండి ర్యాష్ డ్రైవింగ్ అని మళ్ళీ కంప్లైంట్. ఇన్ని భరించాలంటే ఎట్లయితుంది మాకు? కాబట్టి ఇది ఏమన్నా బండి పంచర్ అయితే మామూలుగా వాళ్ళు 1 hour 2 hours వెయిట్ చేయాలి. మేము రీప్లేస్ చేసేందుకు వెయిట్ చేయాలా, లేదంటే లేట్ అయితే వెళ్ళిపోమంటాం. అట్లా పంచర్ అయితే మీరు వచ్చేయండి అంటే అప్పుడు ఓనర్ ఏడున్న ఇబ్బంది పడాలనే. నెక్స్ట్ ఇంకా నిన్న రీసెంట్గా ఒకటి బళ్ళారి చిక్బల్లాపూర్ కాడ బెంగళూరు బండి జాయింట్ రబ్బర్ పోయింది. జాయింట్ రబ్బర్ మార్చేది మ్యాక్సిమం 1 hour పడుతుంది. అట్లాంటిది కండక్టర్ని వచ్చామంటే చిక్బల్లాపూర్ నుంచి ఓనర్ ఎంటీ బండి ఎత్తుకొని వస్తే ఎన్ని లీటర్లు అవుతుంది, ఎంత ఖర్చు వస్తుంది ఓనర్? ఇట్లాంటి సమస్య కాదు. మా వాళ్ళు కరెక్టు, మీ వాళ్ళు కరెక్ట్ కాబట్టి మా వాళ్ళు కరెక్టే కాబట్టి మేము మా సమస్యలు తీరేందుకు మేము బండ్లు పంపిణీ నిలబెట్టినాము. అది పరిస్థితి. హిందూపూర్ నుంచి కదిరి సర్వీస్ చేసుకొని వస్తా ఉంటే 25 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. వస్తాండే దారిలో ఆమె పుల్లంపల్లి దగ్గర దిగాలంట. అది నాకు చెప్పింది లేదు. రాత్రిలో వెనకాల నేను బండి నిలబెట్టాలని నాకు ఎవరే కానీ చెప్పలేదు. వెనకాల లారీ వస్తుంది. కొద్దిగా ముందరికి పోయి లెఫ్ట్లో నిలబెట్టినాను. నిలబెట్టిన తర్వాతనే వాళ్ళిద్దరూ కండక్టరు ప్యాసింజర్లు వాళ్ళు గొడవ పడినారు. అది నాకు తెలీదు. అది వాళ్ళు అరుపులు చూసి నేను అంతట్లోనే బస్సు పక్కకి సింగిల్ బ్రిడ్జ్ ఉంది, పక్కకి లెఫ్ట్కి తీసుకున్నాను. నేను బస్సులో ప్రయాణికులు ఉన్నారు, వెనకాల లారీ వస్తుంది, ప్రయాణికులు కాపాడాలని చెప్పేసి పక్కకి తీసుకున్నాను. నేను ఇమీడియట్లీ తీసుకుంటానట్లే అంతట్లోనే వాళ్ళు ఆడోళ్ళు గొడవ పడినారు. వాళ్ళ ఆడోళ్ళ విషయంలో నేను ముందరికి పోయి నేను వాళ్ళకి కాపాడాలంటే మొగ్గలకైతే మనం ఏమన్నా కాపాడగలము, ఆడోళ్ళు జరగరాని జరిగి వాళ్ళు ఏమన్నా ఇది అయితే ఇబ్బంది అయితే ఎవరిని మనం చూస్తారా? నేను వాళ్ళకి పోయి అమ్మా ఎట్లమ్మా మీరు ఆడోళ్ళు కొట్లాడుకుంటే ఎట్లమ్మా అని చెప్పేసి నేను చెప్పినాను. అంతట్లోనే ఇటుకు వచ్చినాము, బండి పెట్టేసినాము, ఇంటికి వెళ్ళిపోయినాము. అంతట్లోనే ఉంటాను. ఇటుకి వచ్చిన మరుసటి రోజే డ్యూటీకి పంపము. ఇట్లా అందరూ కలిసి కట్టి మీరు అంతేదో మాట్లాడుకుని మరుసటి రోజు పంపించారు. డిలే అయిన తర్వాత ఇంకా కొంతమంది వేయించు తెలిసింటే వాళ్ళకి తెలిసింటే వాళ్ళకి చెప్తే మనకు షాప్కి వచ్చే వాళ్ళకి కూడా చెప్తే చాలు, తప్పకుండా సాయం చేస్తారు. ये तुम्हें साइकिल डालो सबको दुआ भी करो, जीतेंगे अन्ना जितना कर दुआ भी करो। अस्सलाम वालेकुम।
जरूर डालना, 4 देने से डालाना इंशाल्लाह। कोशिश करना, रमजान महीना आता है, 5 टाइम पे दुआ कर को, 1 टाइम प्रसाद लगवाने में दुआ कर को। ये बार कैसा ख्याल नहीं करो मां, दुआ करो इंशाल्लाह। रंड चंदू ले रहा रवि కొంచెం వెనక్కి రవి ఎదురుగే ప్రజలను వాడితే మీరాని బండి దగ్గర నల్గెత్తి తీసుకుంటాను నీచే ముందు మీరు ముందు ఉంటే మీ వారు ముందు నడుస్తూ పోతారమ్మా ఇద్దరు అన్న ఎదురుగే ప్రజలను వాడితే जरूर डालना, 4 देने से डालाना कोशिश करना, रमजान महीना आता है, 5 टाइम पे दुआ कर को, 1 टाइम प्रसाद लगवाने में दुआ कर को। ये बार कैसा ख्याल नहीं करो मां, दुआ करो इंशाल्लाह। నేను ఇప్పుడు చెప్పినా నలుగురు అఖండ మీద ఎట్లా మలుకో ఎట్లా మలుకో ముందర బాగా కొంచెం ముందర వాళ్ళ లేదు ఈడే అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు. విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిమోహన్ సార్ గారు గారికి, వైస్ ప్రెసిడెంట్ ఓబ్లేస్ గారికి, డిపో కార్యదర్శి బైశెట్టి గారికి, మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణ గారికి, అశ్వత్థమయ్య గారికి, ముఖ్యంగా ఈరోజు వయోరీత్యా పదవీ విరమణ చేసి ఎక్కువ కాలం కదిరి డిపోలో
ట్రిమ్మర్గా సేవలు అందించి మన యూనియన్లో అందరికీ ఆదర్శంగా ఎలాంటి శివయ్య గారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఏ యొక్క ధర్నా పిలిపించినా, ఏ యొక్క చెలో అనంతపురం పిలిపించినా, ఏ ధర్నా కార్యక్రమం కానీ సమస్యల పట్ల ఆయన ఎన్ఎంఈలో అందరికీ ముందుండిచి నడిపించే నాయకుడిగా మాకు చాలా సుపరిచితుడు. మరి ఆయన పదవీ విరమణ రోజు కూడా మనం ఇక్కడ ఈరోజు చేసుకుంటున్నాం. యాక్చువల్గా పుట్టపర్తి డిపోలో రిటైర్డ్ అయ్యారు, కానీ క్యాడర్ శంతులు ఇక్కడ ఉన్నాడు. క్యాడర్ శంతులు అక్కడ ట్రిమ్మర్ గ్రేడ్ 1 లేకపోవడం వల్ల మనకి ఇక్కడ ఉన్నాడు అనమాట. అంటే అతను సెటిల్మెంట్ అంతా మనమే చేస్తున్నాం. మరి ఆయన ఈరోజు మనము ఇక్కడ ఈ వర్ధంతి రోజును కూడా ఆయన ఏకకాలంలో రిటైర్మెంట్ చేసుకోవడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన మహిళా ఉద్యోగులందరికీ పేరు పేరున మరియు సోదర కార్మికులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముందుగా శివయ్య గారు తన రిటైర్మెంట్ సార్ నాకు ఇట్లా అవుతుందంటే చెప్పినప్పుడు సంతోషము. మేము కూడా యూనియన్ తరఫున మన వేణుగోపాల్ రెడ్డి గారు అధ్యక్షుడు, మన భాషా సార్ కూడా వైస్ ప్రెసిడెంట్. మరి వారిద్దరూ ఈరోజు ప్రప్రథమంగా ఇక్కడ రావడము సంతోషదాయకము. వాళ్ళకి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. సమయాభావం లేదు, సార్ డిపార్ట్మెంట్లో చాలా ఇప్పుడు పలుస్కూల కార్యక్రమం ఉన్నాడని చెప్పినారు. మరి వాళ్ళను మనము వాళ్ళతో మాట్లాడించి మనం వాళ్ళను స్వాగతం పలికిస్తాం అనమాట. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు 35-36 సంవత్సరాలు సర్వీస్ చేసిన శివయ్య అన్న గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం, వీటన్నిటికీ విచ్చేసిన సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రామ్మోహన్ రావు గారి వర్ధంతి మనం ప్రతి నెల మార్చి 5వ తేదీ జరుపుకుంటాం. ఆయన ఒక మహాశక్తి మనకు. ఎందుకంటే నేషనల్ మజ్దూర్ యూనియన్ అనేది 1967లో అప్పుడు ఏకైక యూనియన్గా ఎంప్లాయీస్ యూనియన్ ఉంది. ఆ ఎంప్లాయీస్ యూనియన్ ఏకపక్ష నిర్ణయంతో మేనేజ్మెంట్తో కుమ్మక్కయ్యి కార్మికులకు విపరీతమైన హరాస్మెంటు, ఏమాత్రం అలవెన్స్ లేకోకుండా విపరీతమైన పరిమాణాన్ని మోపి చాలా వేధింపులకు గురి చేస్తుంటే ఇవన్నిటినీ చూడలేక ఈ కార్మికులు మనం ఏదో ఒకటి చేయాలి, వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో స్థాపించిన కొద్ది రోజులకే హైదరాబాద్ రీజియన్లో రికగ్నిషన్ రావడం, తర్వాత క్రీస్తుశేషులు పేర్ని కృష్ణమూర్తి గారు అనే ఒక దివంగత నేత అప్పటికి నేషనల్ మజ్దూర్ యూనియన్కి అధ్యక్షుడిగా ఉంటూ ఆయన అప్పుడు అదేదో ఎమ్మెల్యే కూడా ఆయన ఆధ్వర్యంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్రమంతటా బలోపేతం చేసి రాష్ట్రం 1980లో రాష్ట్ర గుర్తింపు తెచ్చుకొని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ నేషనల్ మజ్దూర్ యూనియన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో మీకు అందరికీ తెలిసిన విషయమే. నేషనల్ మజ్దూర్ యూనియన్ అప్పుడు బ్రహ్మాండమైన పే స్కేల్ చేసి తర్వాత అంచెలంచెలుగా యూనియన్ అభివృద్ధి చేస్తూ కార్మిక సమస్యలను పరిష్కరించుకుంటూ పోతూ, అదేవిధంగా ఆటోమేటిక్ డిఏ కావచ్చు, SRBS కావచ్చు, ఈ రిమూవల్ కానీ సస్పెండ్లు కానీ లేకోకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అప్పుడే రామ్మోహన్ రావు గారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ నేషనల్ మజ్దూర్ యూనియన్ రథసాధరుడుగా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మన రమణారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారు, ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సూచనల మేరకే ఆయన ఆశయాలు కొనసాగిస్తూ దానికి అనుగుణంగానే ఇప్పుడు మన సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో పోయిన డిసెంబర్ 4వ తేదీ 58 డిమాండ్లతో మనం మెమరాండం ఇవ్వడం, ఆ మెమరాండం ఇచ్చిన ఫలితమే ఈరోజు మనకు ఈ ఇంక్రిమెంట్లు కావచ్చు, ఈ నైట్ అవుట్ అలవెన్స్లు కావచ్చు, ఓటీ అలవెన్స్లు కావచ్చు, సస్పెన్షన్లు రిమూవల్లు లేకోకుండా కావచ్చు, ఇలాంటి సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ పోవడం. అదేవిధంగా ఏప్రిల్ 17 అరేస్ కూడా ఇప్పుడు కొంతమందికి ముందు రిటైర్డ్ అయ్యేవాళ్ళు, తర్వాత రిటైర్డ్ అయ్యేవాళ్ళు అనేటువంటి పద్ధతులు ఇస్తా ఉంటుంది. అట్లా కూడా కాకుండా మొత్తం అందరికీ కూడా ఇచ్చేయాలనేటువంటి నిన్ననే సర్క్యులర్ కూడా రావడం జరిగింది.
అదే కాకుండా ఇంకా కూడా చాలా సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఇప్పుడు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు రమణారెడ్డి గారు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా మనకున్నటువంటి 1/19 సర్కులర్ ఇది కాకుండా దాన్ని రద్దు చేసి గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకు జీవో రావడం జరిగింది. దానివల్ల మనం విపరీతంగా నష్టపోయే పరిస్థితి ఉంది కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన నాయకులు ఆ 1/19 సర్కులర్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతున్నారు. కాబట్టి వాళ్ళు రేపు కాడ ఏం పిలుపునిచ్చినా కూడా మనం కూడా సిద్ధంగా ఉండాలా. కాబట్టి సోదరులందరూ కూడా మనం మన సౌకర్యాలు కావచ్చు, మన సర్వీస్ కండిషన్లు కావచ్చు, ఏవైనా మెరుగుపరుచుకోవాలంటే నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒక్కటే సాధ్యం అనేది అందరూ కూడా గుర్తుంచుకొని దాన్ని పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా గౌరవనీయులు శివయ్య గారు కూడా వాయిస్ లేదు బాగలేదు. అందరికీ నా నమస్కారాలు. 1989 జనవరి 6వ తారీఖు శ్రామికుడి అపాయింట్మెంట్ అయినా మరి ట్రేడ్ టెస్టులు పెట్టిన వల్ల తొందరగా పాస్ అయ్యి తొందరగా ఏంటంటే 26 ఏళ్ళు ఇక్కడ రెడ్డిగోలో పనిచేస్తున్నాను. సాధువులకు 95% అందరికీ అనుకూలంగా పోయి ఉంది. నా మనస్తత్వం మాట్లాడుతుంది. ఏ డ్రైవర్ వచ్చినా ఏ కండక్టర్ వచ్చినా సీట్ల విషయంలో మాత్రం సర్లపై ఈరోజు సార్ రేపు అని నేను సామరస్యంగా చెప్పి పంపించాను. ఈరోజు ఏ డ్రైవరు ఏ కండక్టర్ పని చేసి పంపించినారు, రేపు వాళ్ళు నా నమస్తే అన్న అనేవాళ్ళు. ఎందుకంటే నా పని వల్ల అంత కృతజ్ఞత పొందేవాళ్ళు. అదే నాకు చాలా సంతోషంగా నేను భావించి ఎక్కువ టైము డ్యూటీకే నేను కేటాయించేవాళ్ళు. మిగిలిన మా భార్య పనులు వ్యవసాయం కానీ సంసార విషయం కానీ ఆమె చూసుకుంటాను నేను. కానీ నేను ఇంత మంచితనం పెట్టి ఈమె కోఆపరేషన్ కూడా నాకు. రెండవది మన యూనియన్కు చాలా మేము ముందు నుంచి యూనియన్లో ఉన్నాము. దానికి నా కొత్తపతి సాయం 10,000 రూపాయలు, మన అభివృద్ధికి దసరాకు 2,000 రూపాయలు నేను డబ్బులు కోఆపరేషన్ అందరికీ నమస్కారం. స్మైల్ పా మొత్తం వచ్చినారపా కవరింగ్. ఈరోజు కదిరి నియోజకవర్గంలో వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో భాగంగా రైల్వే ఉచిత పాసుల విషయంలో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి రైల్వే పాస్ విషయంలో దివ్యాంగ సోదరుమణులు మరియు మిత్రులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. తదనుగుణంగా వికలాంగుల సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ రైల్వే పాసుల విషయంలో ముఖ్యంగా సత్యసాయి జిల్లా కలెక్టర్ వారు మరియు జాయింట్ కలెక్టర్ వారి దృష్టికి సదరు సమస్యల మీద తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఈ సమస్యల మీద తీసుకొని వెళ్ళామో జాయింట్ కలెక్టర్ వారు మరియు కలెక్టర్ వారు చాలా సున్నితంగా వీటిని సమస్య పరిష్కరిస్తామని ఇమ్మీడియట్లీ అధికారులతో మాట్లాడి కదిరి ప్రాంతంలోనే దివ్యాంగ సోదరులు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో రైల్వే శాఖ డిఆర్ఎం గుంటకల్ వారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ ఈరోజు కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి 10 మండలాల వరకు ఈరోజు దివ్యాంగులు ఉచిత రైలు పాసులు సద్వినియోగం చేసుకునే దానికోసం 4/3/2024 మరియు అదేవిధంగా 5/3/2024 తేదీన 2 రోజులు ఈ కార్యక్రమం జరిగింది. 2 రోజుల కార్యక్రమంలో నిన్నటి రోజు 285 పాసులు, ఈరోజు 311 పాసులు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి లోకల్లో ఉన్నటువంటి ఆర్డీఓ గారు మరియు అదేవిధంగా లోకల్ ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి హుసేన్ సార్ గారు
మరి అదేవిధంగా శ్రీనివాసరామ్ గారు డాక్టర్ గారు వైద్య బృందం మాకు సహకరించినారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వికలాంగుల సోదరులు మనకు సహకరించినటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి, మరి అదేవిధంగా జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా వికలాంగుల శాఖ నుంచి వచ్చినటువంటి అంజనమ్మ మేడం గారికి, మరి అదేవిధంగా సిబ్బంది మరి యొక్క ప్రతి ఒక్కరికి కూడా వికలాంగ సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకు ట్రైన్ పాస్ కావాలని గుంతకల్ దాకా వెళ్తూ ఉండేవాళ్ళము. ఒకరోజు ఇంతియాజు ఏమన్నాడు, మేడం ట్రిప్పుళ్ళు ఉన్నారు చూడు, ఇలా వెళ్ళడానికి ఇక్కడ గుంతకల్ స్టేషన్లో పోయి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఏం చేయాలి మేడం అంటే, ఏముంది లే ఒకటి డిఆర్ఎంఓకి ఒక లెటర్ రాపిస్తాము, సార్కి పెట్టండి స్పందనలో అని చెప్పాను. చెప్తే సార్ ఏమన్నా ఇంతియాజ్ పోయి తీసుకుపోయి ఒక రిప్రజెంటేషను సార్ కలెక్టర్ గారికి పుట్టపర్తి శ్రీయుతులు జిల్లా కలెక్టర్ మరియు సంయుక్త కలెక్టర్ గారికి సమర్పించినారు. సమర్పించిన వెంటనే సార్ స్పందించి రైల్వే వారితో, తర్వాత వచ్చేసి డాక్టర్స్తో, ఆర్డీఓ గారితో, తర్వాత డిఎంహెచ్ఓ గారితో అందరితో అందరి ఇది తీసుకొని కదిరిలో క్యాంపు నిర్వహించమని చెప్పారు సారు. తర్వాత వచ్చి ఇక్కడ వచ్చినందుకు కదిరి ప్రభుత్వ సర్వజన వైద్యశాల వచ్చినందుకు డాక్టర్స్ అయితేనేమి, మన దివ్యాంగులు అయితేనేమి, మీడియా అయితేనేమి, తర్వాత వచ్చేసి పబ్లిక్ అయితేనేమి బాగా సహకరించి 600 మందికి పాసులకు డాక్టర్ గారితో సంతకాలు పెట్టించినాము. అవి తీసుకెళ్ళి మన జాయింట్ కలెక్టర్ గారికి సమర్పిస్తాము. సమర్పించిన తర్వాత అక్కడ ఎక్కడ ఏం చేయమంటారో అది చేసి తర్వాత వీళ్ళకి పాసులు మండల వైజ్ తీసుకుపోయి వాళ్ళకి ఇంటి దగ్గరకు పోయి అన్ని అయిపోయిన సంతకాలు అయిపోయిన వెంటనే వాళ్ళకి తీసుకుపోయి పంచుతామని తెలియజేస్తున్నాము. ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.